నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొలనపల్లి ప్రాథమిక సహకార సంఘం ద్వారా 900 మంది రైతులకు ప్రభుత్వం ద్వారా 2 విడతల్లో అనగా మొదటి విడత 207 మంది రైతులకు 1,04,09,492, రెండవ విడత 1,17,35,520 వచ్చాయని సెక్రటరీ శ్రీపాద యాదగిరి తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ చైర్మన్ జక్కుల వెంకటరెడ్డి సహకారంతో రైతులు విస్తృత సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన రుణమాఫీ పథకాన్ని రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. అలాగే రైతులకు ఎరువులు సకాలంలో అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేష్ పాల్గొన్నారు. వారికి మా పిఎస్ఎస్ కొరలపల్లి తరఫున మా రైతుల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు అండి. మాది పిఎస్ఎస్ కొరలపల్లి, మండలం రాయపర్తి, జిల్లా వరంగల్, బ్రాంచ్ వర్ధనపేట. మా సంఘంలో 900 మందికి మేము 6,73,00,000 మేము లోన్ మాఫీకి పంపినాం. దాంట్లో 200 లక్ష రూపాయల వరకు 207 మందికి వచ్చింది, 1,04,00,000. మళ్ళీ తర్వాత రెండో విడత 146 మందికి వచ్చింది, 1,17 లక్షలకు వచ్చింది. ఇప్పుడు మేము రైతులకు అవన్నీ రోజువారీగా లోనింగ్ కూడా మేము మాఫీ లోన్ రైతుల ఖాతాలో జమ చేసినాం. మన కొత్త లోన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దీనికి మా చైర్మన్ గారు పూర్తి సహకారంతో మీరు ఎట్టి పరిస్థితి రైతులకు ఇబ్బంది కావద్దు, తొందరగా ఇచ్చేయాలని చెప్పేశారు. మాకు పూర్తి సలహా మాకు బాగా చెప్పారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. దీనికి జిల్లా బ్యాంకు చైర్మన్ గారు కానీ, DCO గారు కానీ, మన బ్రాంచ్ మేనేజర్ గారు కానీ అందరి సహకారాలు మా సొసైటీకి తరఫున చెప్పడం ఉంటుంది. ప్రతి విషయంలో సూపర్వైజర్ వీళ్ళు వచ్చి ఏం చేస్తానని మనం తనిఖీ చేయడం మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా మూడో విడతలో వచ్చిన అమౌంట్ చాలా ఉన్నది. ఇప్పుడు మన రైతులకు కూడా ఏమి తీసుకురావాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టేదారు పాస్బుక్, జిరాక్, ఒరిజినల్ ఫోటోలు ఇవన్నీ పట్టుకొని రావాలి. ఇట్లా మేము దాన్ని పెట్టి రైతులను ఇబ్బంది లేకుండా రోజువారీగా 20 మంది 30 మందితో కూడా మేము రోజువారీగా చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా చేసి పెట్టినాం బ్రాంచ్ మా పిఎస్ఎస్ సొసైటీ కాడ. వారికి మా పిఎస్ఎస్ కొరలపల్లి తరఫున మా రైతుల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు అండి. మాది పిఎస్ఎస్ కొరలపల్లి, మండలం రాయపర్తి, జిల్లా వరంగల్, బ్రాంచ్ వర్ధనపేట. మా సంఘంలో 900 మందికి మేము 6,73,00,000 మేము లోన్ మాఫీకి పంపినాం. దాంట్లో 200 లక్ష రూపాయల వరకు 207 మందికి వచ్చింది, 1,04,00,000. మళ్ళీ తర్వాత రెండో విడత 146 మందికి వచ్చింది, 1,17 లక్షలకు వచ్చింది. ఇప్పుడు మేము రైతులకు అవన్నీ రోజువారీగా లోనింగ్ కూడా మేము మాఫీ లోన్ రైతుల ఖాతాలో జమ చేసినాం. మన కొత్త లోన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దీనికి మా చైర్మన్ గారు పూర్తి సహకారంతో మీరు ఎట్టి పరిస్థితి రైతులకు ఇబ్బంది కావద్దు, తొందరగా ఇచ్చేయాలని చెప్పేశారు. మాకు పూర్తి సలహా మాకు బాగా చెప్పారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. దీనికి జిల్లా బ్యాంకు చైర్మన్ గారు కానీ, DCO గారు కానీ, మన బ్రాంచ్ మేనేజర్ గారు కానీ అందరి సహకారాలు మా సొసైటీకి తరఫున చెప్పడం ఉంటుంది. ప్రతి విషయంలో సూపర్వైజర్ వీళ్ళు వచ్చి ఏం చేస్తానని మనం తనిఖీ చేయడం మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా మూడో విడతలో వచ్చిన అమౌంట్ చాలా ఉన్నది. ఇప్పుడు మన రైతులకు కూడా ఏమి తీసుకురావాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టేదారు పాస్బుక్, జిరాక్, ఒరిజినల్ ఫోటోలు ఇవన్నీ పట్టుకొని రావాలి. ఇట్లా మేము దాన్ని పెట్టి రైతులను ఇబ్బంది లేకుండా రోజువారీగా 20 మంది 30 మందితో కూడా మేము రోజువారీగా చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా చేసి పెట్టినాం బ్రాంచ్ మా పిఎస్ఎస్ సొసైటీ కాడ. మీ టీవీ వారికి మా యొక్క ఉదయపూర్వక నమస్కారం. నమస్తే. చైర్మన్ గారు, సెక్రటరీగా నేను, మా సిబ్బంది మొత్తం రోజువారీగా మేము వారికి రైతు సేవలను పాల్గొని రోజువారీ కార్యక్రమం చేస్తున్నాం. మీ రోజువారీగా యూరియా వస్తూ ఉన్నది. మాకు విత్తనాలు లేవు మా దగ్గర. మన పెస్టిసైడ్ ఖాళీ, ఎరువులే మాత్రం DAP ఉన్నది, 20-20 ఉన్నది, యూరియా ఉన్నది. రోజువారీగా రైతులకు కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ఏం చేస్తారని మాత్రం చూస్తున్నారు.